బంగారం ధరలు ఎప్పుడు బగ్గుమంటాయో తెలీదు. అలాగే ఎప్పుడు తగ్గి అందుబాటులోకి వస్తాయో అంచనా ఉండదు. ఒక్క బంగారం విషయంలోనే తికమక, మకతికలకు కస్టమర్లు గురవుతుంటారు. యుద్ధం జరిగితే తగ్గుతాయి, ఆగితే పెరుగుతాయి. అలాగే అనేక కారణాలు కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్తో రూపాయి తగ్గుదల, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ప్రభావం పడుతుంది. అందుకే కొద్దిగా తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. బంగారం అనేది చాలా వరకు సురక్షితమైన పెట్టుబడి. బంగారంపై పొదుపు చేస్తే నష్టం అనేది రాదన్నది మొన్నటి వరకు ఉన్న అభిప్రాయం. కానీ నేడు అభిప్రాయం పూర్తిగా మదుపర్లలో మారుతుంది. భారీగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్న సమయంలో పెట్టుబడి పెట్టి తర్వాత అంతే స్థాయిలో ధరలు తగ్గడంతో నష్టపోయిన వారు అనేక మంది ఉన్నారు. అందుకే బంగారాన్ని టచ్ చేయడం కంటే వేచి చూడటం మేలన్న అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇటీవల కాలంలో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేవారు కూడా పెద్దగా కనిపించకపోవడానికి ధరల్లో అస్థిరత, హెచ్చుతగ్గులే కారణమని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. మరొక వైపు పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు నడుస్తుండటంతో బంగారం, వెండి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. డిమాండ్ పెరగడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని అంటున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై ₹100 తగ్గింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,40,890గా నమోదైంది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర ₹1,53,700గా కొనసాగుతుంది. కిలో వెండి ధర ₹2,69,900గా కొనసాగుతుంది.